నమస్కారం. ఈ అద్భుతమైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన ప్రయాణం చేయబోతున్నాం. మన ఇంటి వాతావరణాన్ని ప్రభావితం చేసే విశాలమైన వాస్తునియమాల నుంచి ప్రతిరోజు ఎంతో భక్తితో చేసే సూక్ష్మమైన దీపారాధన నియమాల వరకు దాగి ఉన్న ఎన్నో లోతైన రహస్యాలను ఇప్పుడు తెలుసుకుందాం. అసలు మనం రోజు చేసే పనుల్లోనే ఎన్ని అద్భుతాలున్నాయో ఈ విశ్లేషణలో చూద్దాం. అగ్నియే సమస్త అస్తిత్వానికి మూలం. అగ్నియే సృష్టికర్త, రక్షకుడు మరియు లయకారుడు. ఈ మాటల్లో ఎంతటి లోతైన అర్థముందో కదా. ఈ విశ్వంలో ఉన్న అతి చిన్న అణువు నుండి అనంతమైన అంతరిక్షం వరకు ప్రతి దాంట్లో అగ్ని వ్యాపించి ఉంటుంది. ఇక్కడ అసలైన పాయింట్ ఏంటంటే, దీపం వెలుగు అనేది కేవలం చీకటిని పోగొట్టే ఒక కాంతి మాత్రమే కాదు, అది సాక్షాత్తూ ఒక దేవతా స్వరూపం. భక్తుడికి భగవంతుడికి మధ్య ఉండే ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ ఛానల్ అని చెప్పవచ్చు. మన ప్రార్థనలను దైవానికే చేరవేసేది ఆ అగ్నిదేవుడే అన్నది మనం మరువకూడని సత్యం. అగ్ని ఒక దైవిక స్వరూపం కాబట్టే దీపాన్ని ఎప్పుడూ నోటి గాలితో అంటే శ్వాసతో ఆర్పకూడదు. మన ప్రాణవాయువుతో సాక్షాత్తూ ఆ దైవాన్ని ఆర్పడమనేది అత్యంత అగౌరవప్రదమైన చర్య. ఇలా చేయడం వల్ల భగవంతునితో మనకున్న కనెక్షన్ పూర్తిగా తెగిపోతుందని శాస్త్రాలు చెప్తున్నాయి. దానికి బదులుగా చేతులతో గాలిని విసరడం ద్వారా లేదా ప్రత్యేకమైన సాధనాలతో మాత్రమే జ్యోతిని శాంతింపజెయ్యాలి. దీపారాధనకు వాడే ఇంధనాలపై ఉన్న విరుద్ధమైన సంప్రదాయాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఒక అద్భుతమైన చర్చ ఉంది. ఒక సంప్రదాయం వారు కొబ్బరి నూనె వాడితే లక్ష్మీదేవి సంతోషిస్తుందని నమ్మితే, వేరే నిపుణులు అది అస్సలు వాడకూడదని, సర్వనాశనం తెస్తుందని బలంగా హెచ్చరిస్తారు. వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదా. అలాగే ఇప్ప నూనె ఆర్థిక ప్రయోజనాలను ఇస్తుందని కొందరు అంటే, అది ప్రతికూల శక్తులను ఇంట్లోకి రప్పిస్తుందని మరికొందరు చెబుతారు. ఇక వేప నూనె విషయానికి వస్తే, దాన్ని ఇంట్లో సాధారణంగా కాకుండా కేవలం ప్రత్యేక తాంత్రిక పూజల కోసం మాత్రమే పరిమితం చేస్తారు. సరే, ఇదంతా ఎందుకు? ఎటువంటి అనుమానం లేని స్వచ్ఛమైన దేశవాళీ ఆవునెయ్యి వాడదామా అంటే, అసలు స్వచ్ఛమైన ఆవునెయ్యి కిలో దాదాపు 5,000–6,000 రూపాయల వరకు పలుకుతోంది. దీన్ని ప్రతిరోజూ సాధారణ ఇళ్లలో వాడటం ప్రాక్టికల్గా మాత్రం సాధ్యం కాని విషయం. అందుకే అందరికీ అందుబాటులో ఉండే అత్యుత్తమమైన ప్రత్యామ్నాయంగా నువ్వుల నూనె నిలుస్తుంది. ఇది ప్రతిరోజూ దీపారాధన చేయడానికి అత్యంత సురక్షితమైనది అని అందరూ అంగీకరిస్తారు. ఇది శనిదేవుని ప్రతికూల ప్రభావాలను తగ్గించి ఆధ్యాత్మిక రక్షణనివ్వడమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. ముఖ్యంగా దీనినుంచి వచ్చే పొగ పీల్చడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుందని వైద్య నిపుణులు కూడా సూచించడం విశేషం. దీపాన్ని వెలిగించే ఖచ్చితమైన పద్ధతిలో ఇక్కడ చూద్దాం. ఇంట్లో చేసే రోజువారీ దీపారాధనకు వాడాల్సిన వత్తుల సంఖ్య ఖచ్చితంగా 3. అవును, ఈ 3 వత్తులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అనే త్రిమూర్తులకు ప్రతీక. 3 వత్తుల కాంతి మన 3 లోకాలలోని అజ్ఞానమనే చీకటిని పారద్రోలుతుందని మన శాస్త్రాలు చెబుతున్నాయి. ఇక్కడ మనం జాగ్రత్త పడాల్సిన ఒక ముఖ్యమైన వ్యత్యాసముంది. 3 వత్తులతో దీపం వెలిగించడం అత్యంత శుభప్రదం. అయితే పొరపాటున కూడా ఒకే ఒక ఒత్తిని వేసి దీపం అస్సలు వెలిగించకూడదు. ఎందుకంటే ఏకవొత్తి దీపాన్ని కేవలం అంత్యక్రియల సమయంలో మృతదేహం వద్ద వెలిగించడానికి మాత్రమే ఉపయోగిస్తారు. కాబట్టి ఈ విషయంలో మనం ఎప్పుడూ చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇప్పుడు దీపాన్ని వెలిగించే పద్ధతిని స్టెప్ బై స్టెప్ చూద్దాం. వత్తులను కుందిలో వేసినప్పుడు వాటి ముఖం ఎల్లప్పుడూ భగవంతుని వైపు మాత్రమే ఉండాలి. కాని దేవుడికి ఎదురుగా నిలబడ్డ మనవైపు చూడకూడదు. నూనె పోసేటప్పుడు డబ్బాను నేరుగా వంచడం లేదా చేతులు తగలడం వల్ల అది ఎంగిలైపోతుంది. కాబట్టి చెంచాతో మాత్రమే నూనె పోయాలి. ముఖ్యంగా అగ్గిపుల్లతో నేరుగా దీపాన్ని వెలిగించకూడదు. అగ్గిపుల్లలోని కెమికల్స్ జ్యోతి పవిత్రతను దెబ్బతీస్తాయి. అందుకే ఒక అగరవత్తిని వెలిగించి దాని ద్వారా జ్యోతిని వెలిగించడం సరైన పద్ధతి. అంతేకాదు, దీపం వెలిగించేటప్పుడు మన చేతి కదలికలకు కూడా ఒక దిశ ఉందన్న విషయం బహుశా చాలామందికి తెలిసి ఉండదు. ముందుగా స్టీలు కుందులను వాడటం పూర్తిగా మానేయాలి. దీపం వెలిగించేటప్పుడు ముందుగా మన కుడిచేతివైపు అంటే దక్షిణం వైపు ఉన్న దీపాన్ని వెలిగించి ఆ తర్వాత ఎడమచేతివైపు అంటే ఉత్తరం వైపు ఉన్న దీపాన్ని వెలిగించడం ద్వారా ముగించాలి.
ఇలా దక్షిణం నుంచి ఉత్తరానికి చేతిని కదపడం మన జీవితంలో ఆగిపోని వృద్ధికి సూచిక అని చెప్పబడుతుంది. ఆచారపరమైన సరిదిద్దుబాట్లు, భాషా ప్రయోగాలు ఇక్కడ గమనిద్దాం. మన భాషలో ఎంతటి పవిత్రత, ఎంతటి శక్తి ఉందో చూడండి. ఇంట్లో ఎవరినైనా దీపం గురించి అడగాలనుకున్నప్పుడు దీపారాధన చేశారా లేదా దీపం వెలిగించారా అని మాత్రమే అడగాలి. ఇది ఎంతో శుభప్రదమైన మాట. కాని దీపం పెట్టారా అని పొరపాటున కూడా అనకూడదు. ఆ పదాన్ని ఒక వ్యక్తి చనిపోయినప్పుడు మాత్రమే వాడతారు. ఇదొక చిన్న మాటే కావచ్చు, కాని దీంట్లో దాగున్న అర్థం తెలిస్తే ఒక ఆశీర్వాదం స్థానంలో ఎంతటి అశుభం దాగుందో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. సరే, అంతా బానే ఉంది. కాని దీపం అనుకోకుండా ఆరిపోతే, అంటే కొండెక్కేస్తే ఏం చెయ్యాలి? వెంటనే అందులోనే అగ్గిపిల్లగీసి మళ్ళీ వెలిగించకూడదు. ఆ ఆరిపోయిన పాత నూనెను, ఒత్తిని పూర్తిగా పారేసి కుందిని శుభ్రంగా కడగాలి లేదా తుడవాలి. ఆ తర్వాత ఓం నమఃశివాయ అని 108 సార్లు జపించి మళ్లీ పూర్తిగా కొత్త ఒత్తి, కొత్త నూనె వేసి అప్పుడు భక్తితో దీపారాధన చేయాలి. అంతే తప్ప ఆ పాత నూనెను మళ్లీ వాడటం అస్సలు మంచిదిగాదు. ముగించే ముందు ఒక్కసారి మనందరం ఆలోచించాల్సిన విషయమేంటంటే, పవిత్ర స్థలానికి సంబంధించిన ఈ సూక్ష్మమైన నియమాలలో ప్రతిరోజూ మన ఇళ్లలో తెలియకుండానే ఎన్ని ఉల్లంఘించబడుతున్నాయో కదా. ఈ విశ్లేషణ మన దైనందిన పూజా విధానంపై ఎంతో కొంత కొత్త అవగాహనని ఇచ్చిందని భావిస్తున్నాను. ఈ చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా మన ఇంట్లోకి మరింత సానుకూల శక్తిని సులభంగా ఆహ్వానించవచ్చు. మరిన్ని ఆసక్తికరమైన అంశాలతో మరో విశ్లేషణలో కలుద్దాం. ఎల్లప్పుడూ కొత్త విషయాలు నేర్చుకుంటూనే ఉందాం. నమస్కారం.